హాయ్ అండి, నేను చెప్పబోతున్న స్టోరీ పేరు ఫుల్ హౌస్ ఎపిసోడ్ 7. ఇక స్టోరీలోనికి వెళ్తే హీరోయిన్ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకోవడంతో హీరోయిన్స్ కొన్ని రూల్స్ రాసుకుంటారు. హీరో తన రూల్స్ పేపర్ మీద రాసి హీరోయిన్కి ఇస్తారు. హీరోయిన్ అది ఒక్కొక్కటిగా చదవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు లాగే హౌస్ వర్క్ అంతా చేయాలి. నేను నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను, నువ్వు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఇంకా 2 ఇయర్స్ తర్వాత ఈ హౌస్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ఎవరికి ఈ విషయం గురించి తెలియకూడదు. ఇక మన అగ్రిమెంట్ గురించి కూడా ఎవరికి తెలియకూడదు అని ఉంటుంది. దానికి హీరోయిన్, నువ్వు నిజంగా ఈ విషయంలో అంత సీరియసా అని అంటుంది. దాంతో హీరోయిన్ రాసిన రూల్స్ చదువుతాడు. టచ్ చేయడం, కిస్ చేయడం, ఇంకా ఫ్లర్ట్ చేయడం అసలు అలౌ లేదు అని ఉంటుంది. దాంతో హీరో, నువ్వు నిజంగా ఈ రూల్ సీరియస్గా రాసావా అని అంటాడు. దానికి హీరోయిన్, అంటే నువ్వు ఆ రోజు సడన్గా అని అంటుంది. దానికి హీరో, నిజంగా నేను అప్పుడు అలా చేయాల్సిన అవసరం లేకపోయి ఉంటే నేను అలా చేద్దును అనుకుంటున్నావా? కానీ అది నిజం. నేను ఆ రోజు అలా చేయడం వల్లే మన ఇద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ హ్యాండ్స్ పట్టుకోవడం, ఇంకా చిక్ మీద కిస్ చేయడం ఇలాంటివి సోషల్ ఈవెంట్స్లో కామనే. నువ్వు నన్ను అలా చూడకు, ఏదో నేను ఇంటెన్షన్గా ఇవన్నీ చేస్తున్నట్టు, నిన్ను అలా టచ్ చేయడం వల్ల, అలా కిస్ చేయడం వల్ల నేను ఏదో హ్యాపీనెస్ పొందుతున్నట్టు. నువ్వు నా టైప్ కాదు, ఇంకా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అంటాడు. దానికి హీరోయిన్, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇంకా నేను నీ ఫ్యాన్ని కూడా కాదు, ఆటోగ్రాఫ్ అని తిరగడానికి అని అంటుంది. దానికి హీరో, ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడితే అని అంటాడు. దానికి హీరోయిన్, అది చచ్చినా జరగదు అని అంటుంది. దాంతో హీరో, ఒకవేళ మన ఇద్దరిలో ఎవరైనా ఇంకొకరిని ఇష్టపడితే ఆ పర్సన్ అన్నీ లాస్ అయినట్టే అని అంటాడు. దానికి హీరోయిన్, విన్ అయిన వాళ్ళకి ఏం వస్తుంది అని అంటుంది. దానికి హీరో, విన్ అయిన వాళ్ళకి ఏమీ రాదు, అవతల వ్యక్తి లాస్ అవ్వడం తప్ప అని చెప్పి, ఇది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే, దీనికి అగ్రిమెంట్కి ఇంకా ఈ హౌస్కి ఏ సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ ఆ పేపర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో హీరోయిన్ 1 డే వీక్ ఆఫ్ కావాలి అని రాసుంటుంది. దాంతో హీరో సరే అని చెప్పి సైన్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఆ పేపర్ మీద సైన్ చేస్తుంది. హీరో అంటాడు, సారీ, నేను ఆ రోజు అలా చేసినందుకు. నేను 2 or 3 డేస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, నువ్వు కూడా నాతో పాటు రావాలి, నువ్వు దానికి ప్రిపేర్ అయ్యి ఉండు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ బాస్ బెన్తో, నేను నీకు చెప్పాను కదా మైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని, మైక్ని ఇంట్లోంచి బయటికి రాకుండా చూసుకోమని, మరి ఇదేంటి, ఇప్పుడు ఎవరైనా మైక్తో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే ఇది అంత ఈజీ మ్యాటర్ ఏం కాదు అని అంటుంది. దానికి బెన్, మ్యామ్ సారీ, నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను ఈసారి ఎలాంటి తప్పు చేయను అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటాడు. మిన్ కాల్ చేస్తుంది, కానీ హీరో ఫోన్ చూసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో మిన్ వాళ్ళ చిన్నప్పటి ఫోటోని చూసి వాళ్ళ చిన్నప్పటి విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మైక్తో బెన్, ఓయామ్ ఎవరు, తను నువ్వు ఎప్పుడు కలిసావు, తన గురించి నాకెందుకు తెలీదు అని అంటుంది. ఇంతలో అక్కడికి హీరోయిన్ వస్తుంది. సారీ లేట్ అయినందుకు, నేను అందంగా కనిపించేలా రెడీ అవ్వడం వల్ల నాకు లేట్ అయింది అని అంటుంది. దాంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పి హీరోయిన్ చేయి పట్టుకుని బెన్ దగ్గరికి తీసుకువెళ్ళి, తిను బెన్ నా ఏఆర్ అని అంటాడు. ఇంతలో అక్కడికి థాట్ వస్తుంది, హలో కంగ్రాచులేషన్స్, బయట రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు, ఇంకా మనం బయటికి వెళ్ళాలనుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో బెన్ అంటుంది, సరే నేను బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. మైక్ ఏమో, ఏం భయపడకు, జస్ట్ నవ్వుతూ ఉండు, నేనేం చెప్తే అది చెయ్యి, డూ యూ నో వీఆర్ హ్యాపీ, జస్ట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి ఇంకా వెళ్దాం అని అంటాడు. బెన్ ఏమో, మీరు మైక్ యొక్క ఇంటర్వ్యూ కోసమే కదా వెయిట్ చేస్తున్నారు, మైక్ వస్తున్నాడు అని అంటుంది. దాంతో మైక్ వస్తాడు, కానీ హీరోయిన్ రాదు. దాంతో మైక్ హీరోయిన్ యొక్క చేయి పట్టుకొని లాగుతాడు. బెన్ అంటుంది, తనకి చాలా షై ఎక్కువ అని. దాంతో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటారు. అందరూ చాలా క్యూట్ పేరు, చాలా బాగున్నారు అంటూ ఉంటారు. దాంతో వాళ్ళు వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటారు. మైక్ని అడుగుతారు రిపోర్టర్స్, మైక్ మీరు ఓయామ్ గురించి ఏమైనా చెప్పండి అని. దాంతో మైక్, నేను తిన్ని కొరియా వెళ్తున్న ఫ్లైట్లో కలిశాను, తిని చూడగానే చాలా క్యూట్గా ఉంది అని అనుకున్నాను, తిని చాలా న్యాచురల్ పర్సన్, తిన బ్యూటీ గురించి ఎప్పుడూ పట్టించుకోదు, ఇంకా నేను ఎప్పుడు ఎవరితోటి కలిసి చేయలేని పనులు తినతో కలిసి చేశాను. ఓమియామ్, నీకు గుర్తుందా ఆ రోజు నైట్ మన ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం, నేను ఎప్పుడు ఎవరితోటి అలా మాట్లాడలేదు, ఆ రోజే నేను రియలైజ్ అయ్యాను నీతో నేను లైఫ్ లాంగ్ ఉండాలని అని చెప్పి హీరోయిన్ హ్యాండ్ మీద కిస్ చేసి హీరోయిన్ చెవులో, ఇది కొంచెం టచింగ్ సీన్ కాబట్టి నువ్వు నన్ను తిరిగి కిస్ చేయి అని అంటాడు. కానీ హీరోయిన్ కిస్ చేయదు. కానీ అక్కడున్న రిపోర్టర్స్ అందరూ కిస్ కిస్ అని అరుస్తూ ఉంటారు.
దాంతో హీరో ఒక బుగ్గలు పట్టుకుని లాగుతుంది. ఇంతలో ఒక రిపోర్టర్ అడుగుతారు, మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు అని. దానికి మైక్, ఇది నేను మా ఫ్యామిలీకి వదిలేశాను అని అంటాడు. ఇంకో రిపోర్టర్ ఏమో, మీ హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అని అంటాడు. దానికి మైక్, మా మ్యారేజ్ అయిన తర్వాత మేము మా హనీమూన్ వెళ్తాము, నార్మల్ కపుల్ లాగే అని అంటాడు. మైక్ వాళ్ళ నాన్నమ్మ ఈ న్యూస్ టీవీలో చూసి మైక్ వాళ్ళ మామ్ని పిలిచి, ఏంటి మైక్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడా అని అంటుంది. ఇంకా ఈ న్యూస్ హీరోయిన్ వాళ్ళ అక్క బావ కూడా చూస్తారు, ఇంకా గాయ్ కూడా చూస్తాడు. హీరోయిన్స్ కిస్ చేసుకోవడం చూసి మిన్ మాత్రం బాధపడుతుంది. సీన్లో మైక్ థ్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి గాయ్ వచ్చి, ఓఎం ఎలా ఉంది అని అంటాడు. దానికి మైక్, బాగానే ఉంది, నువ్వెందుకు తన గురించి అడుగుతున్నావు అని అంటాడు. దానికి గాయ్, ఏమీ లేదు, నార్మల్గానే, తను గుడ్, ఇంకా తను చాలా క్యూట్గా ఉంటుంది అని అంటాడు. దానికి మైక్, నీకు తనంటే ఇష్టం కదా, కానీ సారీ నువ్వు లాస్ అయ్యావు అని అంటాడు. దానికి గాయ్, ఏమైనా ప్రెషియస్ థింగ్స్ లాస్ అయ్యాకే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో అని అంటాడు. దానికి మైక్, ఈరోజైనా నువ్వు మా ఫాదర్లో బిహేవ్ చేయడం ఆపుతావా, వెళ్ళి మనం స్క్వాష్ ఆడుకుందామా అని అంటాడు. దానికి మైక్, ఇది చాలా కష్టమైన గేమ్ కానీ ఓకే అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళబోతుంటే సడన్గా ఒక కార్ వచ్చి ఆగుతుంది. దాంతో ఎవరా అని చూసేసరికి మైక్ వాళ్ళ మామ్ వస్తారు. దాంతో హీరోయిన్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి ఆంట్ అని అంటుంది. దానికి ఆవిడ, ఆంట్ కాదు మామ్ అని పిలు అని అంటారు. దాంతో హీరోయిన్, మామ్ సారీ, నేను మిమ్మల్ని గ్రీట్ చేయడానికి ఇంటికి రాలేనందుకు, అన్నీ సడన్గా అయిపోవడం వల్ల నేను రాలేకపోయాను అని అంటుంది. దానికి ఆవిడ, మైక్ ఎప్పుడు ఇంతే, తన ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వడు అని అంటారు. దాంతో హీరోయిన్, అలా ఏమీ కాదు, తన ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తాడు అని అంటుంది. దానికి ఆమె, నిజంగానా అని అంటారు. దానికి హీరోయిన్, అవును, అందుకనే మీ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఇంటి నిండా ఉంటాయి, అందుకనే నేను మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను అని అంటుంది. దానికి ఆవిడ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నువ్వు గ్రాని కలవాలనుకుంటున్నారు అని అంటారు. దానికి హీరోయిన్, నేను ఒకసారి మైక్ నీ కాంటాక్ట్ అవ్వచ్చా అని అంటుంది. దానికి ఆవిడ, ఎంతోసేపు కాదు, కొంచెం సేపే, నేను మా డ్రైవర్కి చెప్తాను నిన్ను తిరిగి డ్రాప్ చేసేయమని, ఇంకా నువ్వు మైక్ని కాంటాక్ట్ అవ్వడం ఎందుకు అని అంటారు. దాంతో హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హీరో వాళ్ళ మామ్, గ్రానీ ఓమ్యామ్ వచ్చింది అని అంటారు. దాంతో గ్రానీ, వచ్చి కూర్చో అని అంటుంది. దాంతో హీరోయిన్ వెళ్ళి కూర్చుంటుంది. గ్రానీ ఏమో, వచ్చి నా పక్కన కూర్చో అని అంటుంది. దాంతో హీరోయిన్ వెళ్ళి గ్రానీ పక్కన కూర్చుంటుంది. గ్రానీ ఏమో హీరోయిన్ ఫేస్ పట్టుకుని, నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మైక్ కొట్టుకున్నారు కదూ, ఇక నీ ఐస్ చూస్తే అర్థమవుతుంది నువ్వు చాలా కర్నింగ్ అని నీ ఫుల్ నేమ్ ఏంటి, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నీ వెయిట్ ఎంత, నీ హైట్ ఎంత అని క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ ఏమో, నా హైట్ 157 సెంటీమీటర్స్, నేను 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి మిల్క్ తాగడం మానేశాను, మా డాడ్ చెప్పారు నేను అప్పుడు చాలా మొండిదాన్నని, అందుకనే నేను హైట్ ఎదగలేదు అని అంటుంది. దానికి గ్రానీ, నువ్వు నీ స్టోరీస్ చెప్పడం ఆపేస్తావా, ఇవన్నీ నువ్వు అల్లుకున్న కథలు అని అంటారు. ఇంతలో మైక్ కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి, నేను నీ చిన్నప్పటి ఇంట్లో ఉన్నాను అని అంటుంది. దాంతో మైక్, సరే నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో హీరోయిన్ గ్రానీతో, మైక్ వస్తున్నాడు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. గ్రానీని నేను చాలా మిస్ అవుతున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి గ్రానీ దగ్గరికి వెళ్ళి గ్రానీని కౌగిలించుకుంటాడు. గ్రానీ ఏమో, నేను నీ పెళ్ళి గురించి టీవీలో చూడాల్సి వచ్చింది, కనీసం నువ్వు నాకు చెప్పవా అని అంటారు. దానికి హీరో, నేను చాలా బిజీగా ఉండడం వల్ల నాకు చెప్పడం అవ్వలేదు, నేను ఓయామ్ని ఇక్కడికి తీసుకొచ్చి నీకు చెప్దామని అనుకున్నాను, కానీ నా బిజీ వల్ల నాకు కుదరలేదు అని తను నచ్చిందా అని అడుగుతాడు. దానికి గ్రానీ, తను చాలా మొండిది అని అంటుంది. ఇంకా మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నారు, మీరు మ్యారేజ్ ఎక్కడ చేసుకుందాం అనుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి హీరో, మేము ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు అని అంటాడు. దానికి గ్రానీ, మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, నేను అన్నీ ప్రిపేర్ చేస్తాను అని అంటారు. దానికి హీరో, నాకు కొందరిని ఇరిటేట్ చేయడం ఇష్టం లేదు అని అంటాడు. దాంతో మైక్ వాళ్ళ మామ్, ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు అని అంటారు. దాంతో మైక్ సారీ అని చెప్పి, ఇంకా నేను వెళ్ళాలి, నాకు ఇంటర్వ్యూ ఉంది అని అంటాడు. దాంతో గ్రానీ, అప్పుడే వెళ్ళిపోతావా అని అంటుంది. మైక్ ఏమో వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మామ్ ఏమో, డాడ్ ఈ విషయం గురించి తెలిసాక చాలా బాధపడ్డారు, నువ్వు బాగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావు కదా అని అంటారు. దానికి మైక్, నేనేమి చిన్నపిల్లోడిని కాదు మామ్ అని అంటాడు.
ఇంకా గ్రానీ దగ్గరికి వెళ్ళి, గ్రానీ నేను నీ ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాను అని అంటాడు. దానికి వాళ్ళ గ్రానీ, అందుకనే నువ్వు ఇంత సన్నగా పోయావు అని అంటారు. దానికి మైక్, అవును నేను తినే ఫుడ్ అసలు టేస్టే ఉండదు అని అంటాడు. దాంతో వాళ్ళ గ్రానీ, సరే అయితే నేను నీకు ఫుడ్ ప్రిపేర్ చేస్తానులే అని అంటారు. దాంతో హీరో గ్రానీని కిస్ చేస్తాడు. దాంతో హీరోయిన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే హీరో వాళ్ళ డాడ్ వస్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ డాడ్ని విష్ చేయబోతుంటే హీరోయిన్ని లాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్లో హీరో అడుగుతాడు హీరోయిన్ని, మా గ్రానీ నిన్ను చాలా క్వశ్చన్స్ అడిగినట్టుంది అని అంటాడు. దానికి హీరోయిన్, ఏం పర్వాలేదు కానీ మీ గ్రానీకి నేను చాలా విషయాల్లో నచ్చలేనట్టున్నాను అని అంటుంది. దానికి హీరో, నీకేమైనా హెల్ప్ కావాలంటే మా మామ్ని అడుగు, తను చాలానే ఫేస్ చేసింది, ఇంకా తనకి గ్రానీ గురించి అన్ని విషయాలు తెలుసు అని అంటాడు. దానికి హీరోయిన్, నాకు మీ డాడ్ చాలా నచ్చారు, ఆయన చూడ్డానికి చాలా బాగున్నారు అని అంటుంది. దానికి హీరో, నిజంగానా అని అంటాడు. దానికి హీరోయిన్, నిజంగానే ఆయన నాకు నచ్చారు అని మనం మ్యారేజ్ ఎందుకు మీ ఇంట్లో చేసుకోకూడదు, మనీ కూడా సేవ్ అవుతుంది అని అంటుంది. దాంతో హీరో ఫింగర్ చూపిస్తాడు. దానికి హీరోయిన్, మంది ఫేక్ మ్యారేజ్ అని తెలుసు అని అంటుంది. దానికి హీరో, ఫస్ట్ థింగ్ నేను ఇలా ఫింగర్ చూపించానంటే నువ్వు ఇంకా మాట్లాడటం ఆపమని, సెకండ్ థింగ్ మన పెళ్ళి మన ఇంట్లో జరగదు, ఇక థర్డ్ థింగ్ మా డాడ్ గురించి నీకు తెలియకుండా నువ్వు అలా ఎలా చెప్తున్నావు అని అంటాడు. దానికి హీరోయిన్, నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు, మంచిగా కూడా మాట్లాడవచ్చు కదా, అయినా నువ్వు మీ డాడ్ని అలా అనకూడదు అని అంటుంది. దానికి హీరో, నీకేమైనా మెడల్ వస్తుంది అనుకుంటున్నావా అని అంటాడు. దానికి హీరోయిన్, నా మెడల్ తర్వాత నాకు ఈ అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తలనొప్పి వస్తుంది అని అంటుంది. దాంతో హీరో కార్ ఆపి కార్లోంచి దిగమని అంటాడు. దానికి హీరోయిన్, నేను దిగను అని అంటుంది. కానీ హీరో మాత్రం వినకుండా దిగు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో, ఇంత హైవే మధ్యలో నన్ను దింపేస్తే నేను ఎలా ఇంటికి రాగలను అని అంటుంది. కానీ హీరో మాత్రం వినకుండా అక్కడి నుంచి కార్ వేసుకుని వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో లిఫ్ట్ కోసం అడుగుతుంది, కానీ ఎవరూ లిఫ్ట్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంది. హీరో ఏమో కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ టర్న్ చేసి హీరోయిన్ని దింపిన ప్లేస్కి వచ్చి హీరోయిన్ గురించి వెతుకుతాడు. కానీ హీరోయిన్ ఎక్కడా కనిపించదు. హీరోయిన్ ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న తన డ్రెస్సెస్ అన్నీ తీసుకుని బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చేసరికి ఒక కార్ ఆగి ఉంటుంది. అందులోంచి వాళ్ళ అక్క దిగుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, ఇది నిజంగా నువ్వేనా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, సడన్గా నువ్వు కనిపించకుండా పోయావు, ఇంకా ఈ ఇంటిని కూడా అమ్మేశావు, నువ్వు నాకు ఇలా ఎలా చేయగలిగావు అని అంటుంది. దానికి వాళ్ళ అక్క, నీకు ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా, తను నిన్నేమైనా చేశాడా, ఎందుకు నువ్వు సడన్గా మ్యారేజ్ చేసుకుంటున్నావు, తను నిన్ను రేప్ చేశాడా ఏంటి అని అడుగుతుంది. సరే మనం ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్దాం అని చెప్పి హీరోయిన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళిన హీరోయిన్, ఈ హౌస్ ఏంటి ఇంత చిన్నదిగా ఉంది, మీరు నాకు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి బాధపడుతుంది. దాంతో వాళ్ళు, మేము కావాలని ఇలా చేయలేదు, మేము ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకున్నామో అతను మేము మనీ గనక కట్టకపోతే మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు, దాంతో మాకు ఇంకో ఆప్షన్ లేక మేము ఇలా చేయాల్సి వచ్చింది అని ఇంకా నేను ప్రెగ్నెంట్ని అని అంటుంది వాళ్ళ అక్క. దానికి హీరోయిన్, నీకేమీ కాలేనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళ అక్కని కౌగిలించుకుని బాధపడుతుంది. ఇక్కడ హీరో ఏమో హీరోయిన్ ఇంకా ఇంటికి రాలేదని వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో హీరోయిన్ అలా అక్కడికి వచ్చి, నేను నిన్ను ఒకటి అడగొచ్చా, నువ్వు నిజంగానే ఆ సూపర్ స్టార్ని పెళ్లి చేసుకుంటున్నావా అని అంటుంది. దానికి హీరోయిన్, నేను ఇంకేం చేస్తాను మీరు చేసిన పనికి, నీకో సీక్రెట్ చెప్పనా, ఎవరికి చెప్పకు, ఇది ఒక ఫేక్ మ్యారేజ్ 2 ఇయర్స్కి, ఈ 2 ఇయర్స్ తర్వాత తను నా హౌస్ నాకు తిరిగి ఇచ్చేస్తానని అన్నాడు అని అంటుంది. దానికి వాళ్ళక్క, నిజంగానా, నువ్వు తన్ని ప్రేమించడం లేదు కదా అని అంటుంది. దానికి హీరోయిన్, ప్రేమ, తను నన్ను కారులోంచి తోసేశాడు, తన వల్ల నేను 10 కిలోమీటర్స్ నడుచుకొని రావాల్సి వచ్చింది అని నేను ఇంకా తిరిగి వెళ్ళను, నేను ఇంకా భరించలేను అని అంటుంది. దాంతో వాళ్ళ అక్క, నువ్వు ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు, ఈ ఇల్లు నీ మనీతోటే కొన్నాము, నువ్వు ఇక్కడ ఉంటానంటే చెప్పు, నేను బావతో చెప్పి నీకు రూమ్ అరేంజ్ చేస్తా అని అంటుంది. ఇక్కడ హీరో ఏమో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ అలా సోఫాలోనే నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ అక్క హీరోయిన్ దగ్గరికి వచ్చి, నీకు వచ్చే మనీతో మనం ఆ ఇంటిని కొనలేము, కాబట్టి నువ్వు 2 ఇయర్స్ అక్కడికి వెళ్ళి ఉంటే మనకి మన ఇల్లు రిటర్న్ వచ్చేస్తుంది అని అంటుంది. దానికి హీరోయిన్, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేను, నేను ఇంకా భరించలేను అని అంటుంది. ఇంతలో హీరోయిన్కి హీరో వాళ్ళ మామ్ కాల్ చేస్తారు. కాల్ చేసి, నువ్వు ఫ్రీయేనా, నేను నిన్ను మీట్ అవ్వచ్చా అని అడుగుతారు. దానికి హీరోయిన్, నేను ఫ్రీయే, ఇంతకీ మీకు నా నెంబర్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. దానికి ఆవిడ, గ్రానీ నీ గురించి అన్నీ కనుక్కున్నారు, ఇంకా ఈ నెంబర్ కూడా తెలుసుకున్నారు అని అంటారు. బాయ్ బాయ్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.